మరి 25వ తేదీన మరి గౌరవ అసెంబ్లీ సాక్షిగా మరి బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ శాసనసభ్యులు హిందూపురం ఆయన గెలిచారు. వారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. సభ్య సమాజం కూడా సిగ్గుపడేలాగా, మరి దేవాలయం లాంటి అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. మాట్లాడకూడని మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మా అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగా ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. ఆ భాష చాలా అభ్యంతరకరం. బేసరితగా క్షమార్పణ చెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి సభలో, అలాగే బాలకృష్ణ మాట్లాడిన దానికి ఇద్దరు కూడా, ఎవరు మాట్లాడిన దానికి కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా, కోన్సైడ్ లేకుండా వాళ్ళిద్దరూ కూడా విభిన్న పద్ధతుల్లో మాట్లాడిన తీరుకి అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు కూడా దాని మీద ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరం. అలాగే దాని మీద ఏదైతే జరిగిందో దాని మీద గౌరవ చిరంజీవి గారు వివరణ ఇవ్వడం, వారు ఏదైతే మాట్లాడారో దానికి పూర్తి విభిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున పేరు నాని గారు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయతగా ఆయన్ని ఆహ్వానించడం, అలాగే వారికి లంచ్ ఏర్పాటు చేసి వారి కోరికలు ఏదైతే ఉన్నాయో, టికెట్లు పెంచాలనే కోరికలు ఏదైతే ఉన్నాయో దాని మీద మాట్లాడడం, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అందరికీ కూడా సానుకూలంగా స్పందించి టికెట్లు పెంచుకునే దానికి పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయని సాక్షాత్తు చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే చిరంజీవి గారిని ఒక మాట మాట్లాడితే ఆయన ఒంటికాల మీద లేసే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడు ఈవేళ కనీసం ఊసు పలుకు లేకుండా ఆయన ఉండడం చాలా బాధాకరం. ఎందుకంటే తండ్రి సమానులైన చిరంజీవి గారిని బాలకృష్ణ మాట్లాడిన తీరుకి మీరు వెంటనే స్పందించాలి. ఖచ్చితంగా మీరు స్పందించకపోతే మీరు అధికారమే మీకు పరమార్థంగా మీరు భావిస్తున్నారని, ఏదైతే మీ అన్నగారి మీద ఉన్న మీ ప్రేమ అనేది నిజం కాదని. ఎందుకంటే బాలకృష్ణ గారు మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఆయన మద్యం సేవించి మాట్లాడినట్టుగానే ఉంది. ఎందుకంటే ఆయన జేబుల్లో చేతులు పెట్టుకోవడం కానివ్వండి, ఆయన లాంగ్వేజ్ కానివ్వండి, మహిళల పట్ల ఆయన మాట్లాడే దుర్భాషలు, ఎందుకంటే ఒక అచ్చేసిన ఆంబోతులాగా ఎక్కడ చూసినా ఆయన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, అలాగే దేవాలయం లాంటి సచివాలయంలోకి వచ్చేటప్పుడు మద్యం సేవించి రాకూడదు అనేది ఖచ్చితంగా అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం కూడా అసెంబ్లీలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా రోడ్డు మీద వెళ్ళి బైకుల మీద వెళ్ళి కార్ల మీద వెళ్ళి ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి మందు తాగినట్టుగా టెస్ట్ ఏదైతే పోలీసుల ద్వారా చేస్తూ ఉన్నారో, అలాగే అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కూడా మద్యం సేవించారా లేదనేది కూడా టెస్ట్ చేసి లోపలికి పంపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన తీరు కానీ ఆయన మాట్లాడిన పద్ధతి కానీ, అలాగే కామినేని శ్రీనివాసరావు గారు కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. అవన్నీ కూడా రెండింటిని కూడా చిరంజీవి గారు వాటికి ఫుల్ స్టాప్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని గౌరవించారని చెప్పేసి చెప్పడం, ఈవేళ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే మీ అంకుడైన మాత్రాన వారిని క్షమించేయడం, మామూలుగా సామాన్య ఎమ్మెల్యేలందరినీ కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి ఖచ్చితంగా తగిన అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి. అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వచ్చేసిన ఆంబోతు ఏదైతే ఉందో దానిలాగా అతను తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వ్యవసాయం దున్నే ఎద్దులాగా అతనికి కొన్ని వ్యవహారాలు చేయవలసింది ఉంది. అలా చేసేసి అతన్ని మాట్లాడకుండా, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడకుండా అతన్ని కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచే కాదు, అసలు అసెంబ్లీ సభ్యుడిగా అతను అనర్హుడని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరొకసారి మళ్ళీ ఆయన సైకోను ఇంకోటాను మాట్లాడితే ఖబర్దార్ బాలకృష్ణ గారు
మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మీకు ఏదో అధికారం ఉందో మా ఇయ్యంకుడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మా అధ్యక్షుల్ని మేము ఊరుకునేది ఉండదు. దీని మీద ఖచ్చితంగా మేము రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకుంటాం. చిరంజీవి గారు అంటే అందరికీ కూడా అభిమానమైన నటుడు. ఎందుకంటే ఆయన వివాదాలకు దూరంగా ఉండే నటుడు, ఎవరికి కూడా చిన్న అయినా పెద్ద అయినా అందరినీ కూడా గౌరవించే నటుడు. మరి ఆయన్ని మీరు రకంగా మాట్లాడడం, ఆయన అవమానించడం అసెంబ్లీ వేదికగా చాలా బాధాకరమని, మరొకసారి ఇలాంటి వివాదమైన మరి మాటలు కానీ వ్యాఖ్యలు కానీ చేయకూడదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.